హలో పీపుల్, నేనైతే అరుణాచలంలో దర్శనం అయిపోయిన తర్వాత రూమ్కి వచ్చి మంచిగా ఫ్రెష్ అయి పడుకొని అండ్ దెన్ మార్నింగే పాండిచ్చేరికి స్టార్ట్ అయిపోయామన్నమాట. మేమైతే లగేజ్ అంతా ప్యాక్ చేసేసుకొని అండ్ వీఆర్ ఆఫ్ టు పాండిచ్చేరి. ఇంకా సో దగ్గరలో మంచిగా బ్రేక్ఫాస్ట్ చేసేద్దామని చెప్పి నేను చెప్పాను కదా దగ్గరలోనే ఉంది ఆ చెట్టినాడు మెస్ అనేది. మేము బ్రేక్ఫాస్ట్కి కూడా అక్కడికే వెళ్ళిపోయాము. వీ హ్యాడ్ అన్ అమేజింగ్ పొంగల్. అసలు చాలా అంటే చాలా బాగుండింది. అసలు లైక్ ఇప్పుడు నాకు వాయిస్ ఓవర్ వస్తున్నప్పుడు గుర్తొస్తుంటే నోరు ఊరిపోతుంది గాయస్. మీరు ఎప్పుడైనా వెళ్తే తప్పకుండా ట్రై చేయండి అక్కడ. మేమైతే ఫుడ్ తినేసి బయటకు వచ్చి ఆటో కోసం వెయిటింగ్ అనమాట. అండ్ దే ఆర్ వెరీ అఫోర్డబుల్ ప్రైజెస్ కూడా ఉండే దాంట్లో. అంతా ఇట్లా కాస్ట్ కూడా ఏం లేకుండే, మంచిగా అఫోర్డబుల్లోనే వచ్చేసినాయి. మేమైతే ఆటో తీసుకొని బస్ స్టాండ్కి వెళ్ళిపోయినాం అనమాట. అండ్ మార్నింగ్ టైం కదా, టెంపుల్ వైబ్ అది ఎంత ప్రశాంతంగా అనిపించిందో నిజంగా చాలా బాగుందన్నమాట. మీరైతే బస్ స్టాండ్కి వెళ్ళిన తర్వాత మీకు ఏమైనా తెలియకపోతే అక్కడ ఎవరన్నా అడగండి, బికాజ్ మొత్తం తమిళ్లోనే రాసి ఉన్నాయి. అక్కడ ఎక్కడ తెలుగు లైక్ ఇంగ్లీష్లో కూడా ఏం మెన్షన్ చేసి లేవు. మాకు కూడా ఫుల్ కన్ఫ్యూజ్ అయిపోయింది. సో వ్యాజ్డ్ అక్కడ కండక్టర్స్ ఉంటారు కదా, పాండిచ్చేరి బస్సెస్ ఎక్కడ దొరుకుతాయి అంటే వాళ్ళు ఎండ్లో ఉంటాయండి పాండిచ్చేరి బస్సెస్ అని చెప్పారు. మీరు ఎండ్కి వెళ్ళిన తర్వాత బస్సు ఏమైనా ఫుల్ అట్లా అనిపిస్తే ఎక్కకండి, బికాజ్ పాండిచ్చేరి బస్సులోనే కాదు చెన్నై బస్సెస్కి ఏమైనా కూడా ఇట్లా సీట్స్ చాలా చిన్నగా ఉంటాయి. మనకు అంత కంఫర్టబుల్గా ఉండవు, మన సైడ్ బస్సెస్ లాగా ఉండవు. ఐఎమ్ నాట్ సేయింగ్ దే ఆర్ బ్యాడ్ అని, కానీ మనకి తెలియని ప్లేస్కి వెళ్తున్నాం కాబట్టి కొంచెం కంఫర్టబుల్గా ఉన్న బస్ ఎక్కితే బెటర్ అని నా ఫీలింగ్. సో మేము ఎక్కిన 10 నిమిషాలకే బస్ అంతా ఫుల్ అయిపోయింది. అండ్ మేము ఇంకా మంచిగా ఎక్కిన తర్వాత ఒక ఫుల్ న్యాప్ వేసినాం అనమాట. లేచేసరికి పాండిచ్చేరి కూడా వచ్చింది. ఎంత ఎండ ఉందంటే పాండిచ్చేరిలో కూడా ఘోరంగా ఎండ ఉంది. మిద్దరం అయితే మాకు ఇట్లా బైక్ రాదు కాబట్టి మేమే ఆటో మాట్లాడుకొని హోటల్ దగ్గరికి వెళ్ళిపోయినాం.